రేఖ, గీత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. గత సంవత్సరమే రేఖ పెళ్ళయింది. గీత హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. గీతను చూడాలని నిన్ననే తల్లిగారింటికి వచ్చింది. ఈ సంవత్సరంతో గీత చదువు పూర్తవుతుందని ఇంట్లో గీతకు కూడా పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండే గీత ఉదయం నుండి పరధ్యానంగా ఉండడం, తన వాలకం వింతగా ఉండడం చూసి పొద్దుట్నుంచి మాటలు రాని మూగదానిలా ఎటో దిక్కులు చూస్తుంటే ఇంకా ఉండబట్టలేక అడిగేసింది రేఖ తన చెల్లెలు గీతను కదిలించాలని. ఎవరే అతగాడు నీ మనసును దోచినది అంటూ పాడుతూ గీతను ఆట పట్టించింది రేఖ. తనని అక్క అలా అడుగుతుందని ఊహించని గీత పాట పాడుతున్న అక్క గొంతు విని ఈ లోకంలోకి వచ్చి తనను తానే తడుముకొని, ఎవరూ లేరక్కా, మనసు దోచడం అంటే ఏంటక్కా? అమాయకంగా తన గుండ్రని కళ్ళు తిప్పుతూ రేఖను చూసింది. ఏంటక్కా పాట పాడుతున్నావ్? నా మనసు అసలే బాలేదు అంటే? ఏమైందంట నీ మనసుకిప్పుడు? నీ మనసులోకి ఎవరైనా కొత్తగా వచ్చారా ఏంటి చెల్లీ? ఏమో నాతో చెప్పాలనుకుంటే చెప్పు, నీ ఇష్టం. నేను నీ అక్కను. నాకు నీ బాధ ఏంటో చెప్తే కొంచెమైనా తీరుతుంది అనుకుంటా. అక్కా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను నా మనసు బాధ? కాకపోతే నా మనసు నా మాట వినటం లేదు. నాకు నేనే తేల్చుకోలేకపోతున్నా ఏ విషయం అనేది. ఇంట్లోనేమో అమ్మవాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అక్కా. ఇంకా కొన్ని రోజులు నా పెళ్లి ప్రయత్నాలు ఆపమను. నా చదువు పూర్తయ్యాకనే నేను పెళ్లి చేసుకుంటాను. అసలిప్పుడు నీ బాధ పెళ్లి విషయం కాదు కానీ, నీవు చదువుకోవాలంటే ఎంతైనా చదువుకో, నీ ప్రాబ్లం. అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని మీ మనసులో ఎవరైనా ఉన్నారా అది చెప్పు ఫస్ట్. మరేమో అక్కా, ఇదంతా వన్ సైడ్ లవ్ స్టోరీ. ఇప్పుడు నీకు చెప్పినా వేస్ట్. నాకు అతనంటే ఇష్టం కానీ అతనికి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు. అందుకే కొంతకాలం ఆగమని చెప్తున్నాను. కానీ ఇంట్లో వినట్లేదు. ఎక్కడ నేను ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని డౌట్. అందుకే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేను మనసు ఒకరికిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుంటానా? అలాగని అతను ప్రేమిస్తున్నాడు అని తెలియదుగా. ఏం చేయాలో తెలియడం లేదు. నేను మాత్రం చిన్నప్పటి నుండి అతన్నే ఆరాధిస్తున్నాను. అవునా? చిన్నప్పటి నుండి ప్రేమించిన అబ్బాయి ఎవరో చెప్పవే? అసలు విషయం చెప్పు. సస్పెన్స్లో పెట్టకు. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అనేది తర్వాత. నాకు తెలుసా అతను? ఓ అతను నీకు చాలా బాగా తెలుసక్కా. నీ వల్లనే అతనంటే నాకు ఎక్కువ ఇష్టమైంది. అతనెవరో కాదు మీ క్లాస్మేట్ కిరణ్. హా? ఏంటి నువ్వు ప్రేమించింది మా క్లాస్మేట్ కిరణ్నా? ఎంత షాక్ ఇచ్చావే? ఇంత పెద్ద విషయం ఎంత చల్లగా చెప్పావు చెల్లీ. ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా ఎలా ఉన్నావే? చీమ చిటుక్కుమన్నా నాకు చెప్తావు కదా. సరే, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది తల్లి నీ లవ్వు? అక్కా, మన స్కూల్ డేస్లో నువ్వెప్పుడు మా క్లాస్లో కిరణ్ ఫస్ట్ 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 అంటూ నాతో మీ క్లాస్మేట్ కిరణ్ ముచ్చట్లు చెప్తూ ఉంటుంటే నేను కూడా సరదాగా రోజూ అతనిని గమనించేదాన్ని. అతను చాలా సిన్సియర్గా ఉంటూ అందరినీ గౌరవించడం అతనిలో నాకు నచ్చింది. రోజురోజుకు నాకు కూడా తనంటే ఇష్టం ఏర్పడింది. అలా మెల్లమెల్లగా అతనిని ఆరాధించడం జరిగింది. అతనేమో 10th క్లాస్ అయిపోయాక మన ఊరు నుంచి వెళ్ళిపోయాడు. నేను కొన్ని రోజులు బాధపడినా తర్వాత మర్చిపోయాను అనుకున్నా. ఇప్పుడు నాకు పెళ్లి చేస్తారు అనగానే నాకు మనసులో అతనే మెదిలాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. నేనొకసారి కూడా అతనితో మాట్లాడలేదు. అతనికి నేను గుర్తున్నానో లేదో తెలియదు. అతనికి నేను తెలుసో తెలియదో, నేనంటే ఇష్టం ఉందో లేదో ఇవేమీ తెలియదు. అలాంటి అతను హఠాత్తుగా నన్ను పెళ్లి చేసుకుంటారా అంటే వెంటనే పెళ్లి చేసుకుంటాడా అక్కా? నీకు ఇవన్నీ చెప్తామని చూస్తే నువ్వేమో పెళ్లి చేసుకొని ఎక్కడో దూరంగా మీ అత్తగారింటికి వెళ్ళిపోయావు. అయ్యో గీతా, ఇంత బాధ ఉందా? ఎప్పుడూ సంతోషంగా ఉండే నీ మనసులో నాకు చెప్పావు కదా నీ మనసులోని బాధ. ఇంకా బాధపడకు. కిరణ్ చాలా చాలా మంచివాడు. అతడు నీ మనసులో ఉన్నాడనే విషయం ఇప్పుడైనా చెప్పావు. ఇన్నాళ్ళు ఒక్కసారి కూడా చెప్పలేదు కదనే నాతో కూడా.
చెప్పకూడనిదా? అలా అని ఏమీ అనుకోలేదక్కా. అప్పుడు నాకేం తెలుసక్కా, చిన్నప్పుడు మామూలు ఇష్టమే అనుకున్నా. కానీ ఇప్పుడు మనసుకు తెలుస్తుంది అతన్ని నేను ప్రేమించానని. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నానని. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పెళ్ళి ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. పెళ్ళి చేస్తారు అని ఇంట్లో వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు అతను బాగా గుర్తొస్తున్నాడు. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో అని అప్పుడప్పుడు మనసులో అనుకున్నాను. కానీ నీకు చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు. అవునా గీతా! చాలా ఆలస్యం చేశావు. ప్రేమిస్తే ఆ విషయం ముందు ప్రేమించిన వాళ్లకు చెప్పాలి. కానీ వాళ్ళు ఎక్కడ కాదు అంటారో అనే భయంతో చాలా వరకు ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకొని వారి మూగ ప్రేమను సమాధి చేసుకుంటారు. నేను మాట్లాడతాన్లే నీకోసం. అతను ఏం చేస్తున్నాడో అనేది తెలుసుకుందాం. నువ్వేం బాధపడకు. నీ ప్రేమ నిజమైనదైతే నీవు తప్పక దక్కుతుంది. ఇదంతా జరగని పనిలే అక్కా. నాకు కొంత టైం ఇస్తే నేను అతన్ని కలిసి నా ప్రేమ విషయం చెప్పి అతని అభిప్రాయం అడుగుతాను. అప్పుడు ఆలోచిస్తాను నా ఫ్యూచర్ గురించి. అతనికి కూడా వేరే ఎవరైనా నచ్చి ఉండొచ్చు కదా! అమ్మో! ఆ విషయం విని తట్టుకోవడం ఇంకా కష్టం. ఈ వన్ సైడ్ ప్రేమలు సక్సెస్ కావులే అక్కా. ఎప్పటికీ మనసులోనే ఉంటాయి. వాళ్ళు మనం మన జీవితంలోకి వెళ్ళకున్నా వాళ్ళని జీవితాంతం మర్చిపోలేంలే. ఈ మూగ ప్రేమను నా మనసులోనే మౌనంగా సమాధి చేస్తా. కానీ నువ్వు నాకొక సహాయం చేస్తావా అక్కా? నాకు జాబ్ వచ్చాక పెళ్ళి చేసుకుంటానని అమ్మ వాళ్ళతో చెప్పు. వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటాను. అయ్యో! ఎందుకు గీతా అంత బాధపడతావు? నిజంగా ప్రేమించడం అనేది ఎంత నరకంగా ఉంటది. ఒకసారి ఒకరిపై ప్రేమ అనేది మనసులో వస్తే ఎప్పటికీ పోదు. నువ్వు చాలా లేట్ చేశావు గీతా. ఒకసారి కిరణ్ను కలిసి మాట్లాడాల్సింది. సరేలే, నేను నా ప్రయత్నం చేస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా చింతించకు. నేను అమ్మ వాళ్లకు ఏదో ఒకటి చెప్తాను. ఇప్పుడు నీకు వచ్చిన ఈ సంబంధం అయితే తప్పిస్తాను. నువ్వు జాబ్ చేసే వరకు పెళ్లి మాట రానియను. అప్పటి వరకు కిరణ్ నువ్వు అనుకోకుండా కలిసి జీవితము పంచుకునే అవకాశం వస్తే చాలా అదృష్టం. చూద్దాం ఏమవుతుందో నీ భవిష్యత్తు. అక్కా, అంత అదృష్టం నాకు పట్టుతుందా? 2 సంవత్సరాల తర్వాత రేఖ ఎంతో సంతోషంగా తన చెల్లి పెళ్లి పనుల కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇంకో గంటలో ముహూర్తం ఉంది. రేఖ గీతను అందంగా అలంకరిస్తుంది. తన దిష్టే తగులుతుందేమో అని బుగ్గన నల్లచుక్క, పసుపు పచ్చని చీరలో, నుదుటిన పాపిడి బిళ్ళతో, ముక్కుకు ముక్కెర, కళ్ళకు కాటుకతో, పెళ్లిబొట్టు, కళతో బాసింగం కట్టుకొని, పెళ్లి ముసుగు వేసుకొని, చేతిలో కొబ్బరి బోండం పట్టుకొని తన చెల్లి పెళ్లి మండపంలోకి వస్తుంటే రేఖ ఆనందానికి అంతే లేదు. గీత మొహం పెళ్లి కళతో ఉట్టిపడుతుంది. కానీ తన మనసులోని దిగులు కళ్ళలో కనిపిస్తుంది. తీరా ముహూర్త సమయం దగ్గర పడగానే మండపంలో కూర్చున్న గీత ముందు ఎదురుగా పెళ్లి తెర అడ్డుగా ఉంది. తెరకు అటుగా ఉన్న పెళ్ళికొడుకు గీతను చూడాలని తెర నుండి తొంగి చూస్తున్నాడు. అప్పుడే మేళతాళాలు మోగుతుండగా వధూవరుల మధ్యన తెర తొలగించారు. పెళ్ళికొడుకు కళ్ళలో గీతను చూడగానే ఒక మెరుపు మెరిసింది. గీత కళ్ళలో కూడా కోటి కాంతుల వెలుగులు వెలిగినాయి. ఎందుకంటే వరుడు ఎవరో కాదు, తను చిన్నప్పటి నుంచి ప్రేమించిన కిరణ్. కిరణ్ 10th తర్వాత ఫేస్లో ఎక్కువ మార్పు రాలేదు. కిరణ్ నవ్వు చూసి గుర్తుపట్టడం జరిగింది. కాస్త ఈ లోకంలోకి ఇద్దరూ రండి అని రేఖ పిలిచే వరకు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూస్తూనే ఉండిపోయారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, గీత ప్రేమించింది కిరణ్ అని తెలుసుకున్న రేఖ తన ఫ్రెండ్ ద్వారా కిరణ్కి ఫోన్ చేసింది. మామూలుగా మాట్లాడి అతను ఏం జాబ్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు కనుక్కొని ఆ తర్వాత తన చెల్లి మనసులో కిరణ్ ఉన్నాడని చెప్పింది. కిరణ్ ఆశ్చర్యపోతాడు. మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అతను కూడా అనుకుంటాడు. కిరణ్ వ్యక్తిత్వం కొంచెం ప్రాచీనమైనది. గీత మూగ మనసు ప్రేమ గురించి కొంచెం తెలుసున్న కిరణ్కు రేఖ చెప్పడంతో గీతపై ప్రేమ పుడుతుంది. అప్పటి నుంచి గీత గురించి అన్నీ తెలుసుకుంటాడు. కిరణ్ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులని ఒప్పించి గీత వాళ్ళ ఇంటికి వెళ్ళి గీత తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పిస్తాడు. గీతకు ఏ విషయం చెప్పొద్దని గీతను
కిరణ్ పెళ్లి మండపంలోనే చూస్తానని గీతకు సర్ప్రైజ్ ఇస్తా అంటాడు. గీతకు పెళ్లి సంబంధం చూశాము అని వాళ్ళ అమ్మా నాన్న చెబితే అతను ఎవరైనా సరే పెళ్లికు ఒప్పుకుంటూ అతని ఫోటో చూపించొద్దు, అతన్ని పెళ్లి మండపంలో చూస్తా అనగానే ఇద్దరి ఆలోచనలు ప్రాచీన కాలం నాటివే ఒకేలా ఉన్నాయని ఆనందపడి, పాతకాలంలో పెళ్లి మండపంలో మాత్రమే వధూవరులు ఒకరినొకరు చూసుకునేవారు. పెద్దలు ఇద్దరిని పెళ్లి మండపంలో చూసే వరకు కలవకుండా పాతకాలం పెళ్లిలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అలా గీత మూగ మనసు ప్రేమ కథను పెళ్లిపీటాలు ఎక్కించి కిరణ్, గీత జంటను పెళ్లితో 3 ముడులు 7 అడుగులు నడిపించి ఒక్కటిగా కలిపింది రేఖ. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.